మాక్సిమం మేము దాదాపు తీసిన శవాలు ఒక 1400-1500 శవాలే ఉంటాయి మరి ఫొటోసే. అందులో నేను హార్ట్ స్టీరింగ్ అదే ప్రెస్సింగ్ చేసి బ్రీతింగ్ కొట్టి లేపిన వాళ్ళు 3 ఇట్లున్నారు. చిన్న చిన్న పిల్లలు దొరికిరు. అయినా కానీ నేను బ్రతికించిన, గవర్నమెంట్కి అప్పచెప్పిన చేసిన. కుండపోచమ్మ రిజర్వేయర్లో అమ్మన్నా 70 ఫీట్ల లోతుంటుంది. ప్రతి ఒక్క జిల్లా నుంచి పిలిపించుకురు గజీతగాళ్ళని, సిమ్మర్స్ని. మేము పోయినాక మేము తీసినాం అక్కడ కీసరా, హైదరాబాద్ కీసరా, అల్ల 70 ఫీట్ల లోతు అల్ల ఉంటుంది, అల్ల తీసినాం. మళ్ళా వచ్చేసి మన దుబ్బాక దగ్గర చిట్టాపూర్లో అందులో కార్ బోల్తా పడ్డది బాయిలా. ఆ బాయిలకు దిగిండు ఒక క్యాండిడేట్, తీయనికి పోయిండు. ఆ క్యాండిడేట్ కూడా చనిపోయాడు. 3 బాడీలు కారును తీయడం అక్కడ జరిగింది. దుద్ద టోల్ గేట్ కాడ 3 పడ్డారు. 3 పడితే 2 బతికిర్రు, ఒకళ్ళు చనిపోయారు. రీసెంట్ గా నైట్ గిట్లా తీసిన మల్లన్న సాగర్, కొండపోచమ్మ, ఇవన్నీ చింతమడక, కేసీఆర్ ఊర్లోనే ఒక 4 శవాలు తీసిన. మొన్న 4 డేస్ బ్యాక్ 4 రోజుల ముందున కూడా బాయిలో తీసిన. మస్తుగా తీసినాం, మాక్సిమం శవాలు తీసినాం. ఇప్పుడు బతుకమ్మలు వేసిన, వినాయకులు వేసిన, అమ్మవారులు వేసిన, సిద్దిపేట కుమ్మడిచెర్ల మేము లేనిది ఏ పని కాదు. మమ్మల్ని పట్టించుకున్న నాయకులు లేడు, ఎవరు లేరు. ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందని మేము కోరుతున్నాం. 9:30 వరకు తీసేసినాం, 5 బాటిల్ ఇట్లా తీసి గడ్డకేసేసినాం. ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడున్న సారథాడికి పోవాలని చెప్పి మేము కోరుతుంటున్నాం. మొన్న రీసెంట్ గా చింతలచెర్ల వాళ్ళకు ఒక పాప, ఒక బాబు, వాళ్ళ డాడీ 3 వాడి చనిపోయారు ఒకటేసారి. 3 శవాలు ఇట్లా తేలేసరికి అందరు మొత్తం విచిత్ర పేరు సిద్దిపేట మొత్తం. వాళ్ళని ఇట్లా తీసినాం. దక్కల్ కాలనీలో అమ్మన్నారు రీసెంట్ గా సంపుల చంపేసారు. 15 రోజుల శవం. కాళ్ళు ఊసిపోయినాయి, చేతులు ఊసిపోయి, ఇట్లా పడితే ఏది పడితే అది ఊసిపోతున్నాయి, మొత్తం పురుగులు పడ్డాయి. లేదు సార్, మా సమస్య గవర్నమెంట్ ఇప్పుడు 40-50 సంవత్సరాలుగా ఈ శవాలను తీయడం జరుగుతుంది. వాళ్ళు అవసరం ఉన్నంత సేపు వాడుకుంటారు. మాకు ఇప్పుడు మున్పట్లాగా మన శ్వాస ఆడతలేదు. ఈ ఆక్సిజన్ ఒకటి, వెహికల్, ఈ కిట్లు గిట్లా కావాలని మేము కోరుకుంటున్నాము. గత ప్రభుత్వంలో కూడా టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు నెలకు 5,000 జిల్లా ఎస్పీ సుమతి మేడము నెలకు 5,000 అకౌంట్లో వేసింది. ఇక మేడం పోయింది, ఇక్కడ ఇదైంది. ఏ నాయకుని తాడికి పోయినా, ఎవరి తాడికి పోయినా ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు చేస్తలేరు. అవసరం ఉన్నప్పుడే వాడుకుంటారు, చేస్తుర్రు. ఈకనైనా వాళ్ళు ఈ మనసు దయ గురించి చేసి ఇప్పుడన్నా న్యాయం కూర్చాలని చెప్పేసి మనవి చేసుకుంటారు.